అందరికీ నమస్కారం. రాజనీతి భావాలు సంస్థలు అనేటటువంటి కోర్స్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మన దైనందిక జీవితంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, హక్కులు, రాజ్యం, ప్రభుత్వం, రాజ్యాంగం అనేటటువంటి అనేక పదాలను తరచుగా వింటూ ఉంటాం. సమాజంలో జరిగేటటువంటి ప్రతి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలన్నీ కూడా మన జీవితాలపైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వాలు రూపొందించేటటువంటి శాసనాలు కావచ్చు, ప్రభుత్వ విధానాలు కావచ్చు, ఎన్నికలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇవన్నీ కూడా మన నిజ జీవితాలతోటి ముడిపడి ఉంటాయి. ఈ అంశాలన్నీ సులభంగా అర్థం చేసుకోవడానికి రాజనీతి శాస్త్రం అనేది సహాయపడుతుంది. రాజనీతి శాస్త్రం అనేది కేవలం రాజకీయ నాయకులో, రాజకీయ పార్టీలో ఎన్నికలను గురించిన అధ్యయనం కాదు. ఇది రాజ్యాన్ని గురించి, ప్రభుత్వాన్ని, అధికార నిర్మాణాన్ని, ప్రజాస్వామ్యాన్ని, హక్కులను, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయాన్ని, సమాజంలో రాజకీయ సంబంధాల అధ్యయనం గురించి వివరించడం జరుగుతుంది. సమాజంలో అధికారాలు ఎలా పనిచేస్తాయి, ప్రజలకు హక్కులు ఎలా లభిస్తాయి, ప్రభుత్వ వ్యవస్థలు ఏ విధంగా ఏర్పడతాయి, ప్రజాస్వామ్యం ఏ విధంగా బలపడుతుంది, ఇలాంటి అనేక ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలకు రాజనీతి శాస్త్రం ఉపయోగపడుతుంది. ఈ కోర్సు విద్యార్థులకు ముఖ్యంగా రాజనీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి భావనలు, రాజకీయ సంస్థలపైన స్పష్టమైన అవగాహన కల్పించడానికి రూపొందించడం జరిగింది. ఈ కోర్సు చాలా సులభమైన భాషలో, భావనాత్మకమైనటువంటి పద్ధతిలో ఈ కోర్సుని రూపొందించడం జరిగింది. రాజకీయ వ్యవస్థలపైన ప్రాథమిక అవగాహన పెంపొందించడంతో పాటు సమకాలీన ప్రపంచాన్ని విశ్లేషించే దృక్పథాన్ని కూడా ఈ కోర్సు అభివృద్ధి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కోర్సు ప్రధానంగా 5 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి దాంట్లో ముఖ్యంగా రాజనీతి భావాలకు సంబంధించిన అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చూస్తే స్వేచ్ఛ, సమానత్వాన్ని గురించి, వాటి యొక్క అర్థాన్ని, ప్రాముఖ్యతని, సమాజంతో వాటికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక రెండవ భాగంలో హక్కులు మరియు న్యాయాన్ని గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వ్యక్తిగత హక్కులు కావచ్చు, సామాజిక న్యాయము, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటి యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇక మూడవ భాగంలో చూసుకుంటే రాజకీయ సంస్థల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. దాంతోపాటు అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని, కార్యనిర్వాహక వ్యవస్థను, శాసన వ్యవస్థను, దాంతోపాటు రాజకీయ సంస్థలను గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాటికి ఉన్నటువంటి శాసన వ్యవస్థల యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇక 4వ భాగంలో చూసుకుంటే ప్రభుత్వ వ్యవస్థలు, వివిధ రకాలైనటువంటి రాజ్యాంగ నిర్మాణాలను గురించి అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏకకేంద్ర ప్రభుత్వాన్ని గురించి, సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని గురించి, దాంతోపాటు పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానాలకు, వాటికి ఉన్నటువంటి లక్షణాలను, వాటి పనితీరును గురించి తెలుసుకోవడానికి 4వ భాగం ఉపయోగపడుతుంది. ఇక చివరిదైన 5వ భాగంలో చూసుకుంటే ఇందులో ప్రజాస్వామ్య వ్యవస్థను గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, వాటికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులను గురించి, ఇందులోపల ప్రజల భాగస్వామ్యాన్ని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు కేవలం సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను విశ్లేషించేటటువంటి సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక విమర్శనాత్మకమైనటువంటి ఆలోచనను, విశ్లేషణాత్మకమైన దృక్పథాన్ని, ప్రజాస్వామ్య విలువలపైన అవగాహన పెంపొందించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ కోర్సు ద్వారా మీరు రాజనీతి శాస్త్రంలో ప్రాథమిక భావాలను మీరు అర్థం చేసుకోవచ్చు. విమర్శనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచన శక్తిని కూడా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఈ అభ్యాస ప్రయాణంలో మీరు చాలా చురుకుగా పాల్గొని ప్రతి అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేస్తారని ఆశిస్తున్నాము. మరొకసారి రాజనీతి భావాలు సంస్థలు అనేటటువంటి కోర్సుకి హృదయపూర్వక స్వాగతం.